తాయారు అన్న మాటలకి, తయారుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక మహాలక్ష్మి అయితే కన్నాకి ఒంట్లో బాలేదని తిరిగి ఇంటికైతే వస్తుంది. కానీ లగేజ్ ఏం తీసుకురాకుండా తను ఒక్కరితే వస్తుంది కన్నాని చూడ్డానికి. అది గమనించిన నారాయణ అయితే, ఏంటమ్మా వచ్చేసావా ఏంటి అని అడుగుతాడు నారాయణ మహాలక్ష్మిని. నేనేమి మొత్తానికి ఏం వచ్చేయలేదు, అయినా మీరు చేసిన పనికి నేను వస్తానని ఎలా అనుకుంటున్నారు అసలు మీరు అని మహాలక్ష్మి అడిగేసరికి, చెప్పాను కదమ్మా తప్పంతా నాదేనని. వాడు తప్పేం లేదు కదా. అవునవును, మీరు చాలా మంచోళ్ళు, మంచిగా పిల్లలకి చెప్తారు. తండ్రి అంటే అసలు ఎలా ఉండాలి, అసలు ఎలా పెంచుతారు మీరు కొడుకులను, అర్థమవుతుందా మీకు అని మహాలక్ష్మి అంటుంటే, నన్ను క్షమించమ్మా, వాడికి కొంచెం పెళ్ళాంతో ఎలా ఉండాలో ఏంటో అవన్నీ చెప్పాను. కానీ వాడికి అవేమీ తెలియదు కదా. వాడికి ఎలా ఉండాలో తెలియక నేను చెప్పింది అర్థం కాక వేరేగా ఉన్నాను నీ దగ్గర. ఆడు ఉన్నందుకు నా తప్పే కదమ్మా, మరి నేను చెప్పిందే చేశాడు కదా, తప్పు నాదేనమ్మా, వాడిని ఏమీ అనకు అని చెప్పేసి ఇక నారాయణ అడుగుతుంటే, అవన్నీ వదిలేండి, నేను కన్నాకు జ్వరం వచ్చిందని వచ్చాను అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే, ఏంటి ఇది ఎప్పుడు జరిగింది, వాడికి ఎప్పుడు జ్వరం వచ్చింది అని నారాయణ అడిగేసరికి, సరిపోయింది, అసలు మీరు ఇంట్లో నాన్న పొజిషన్లో ఉన్నారా, నాకు చాలా డౌట్గా ఉంది. అసలు మిమ్మల్ని నాన్నగా వాళ్ళు ఎందుకు గుర్తించారో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. కనీసం కొడుక్కి జ్వరంగా ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్దాం, ట్యాబ్లెట్లు ఇద్దాం అలాంటివి ఏం లేవే మీకు. ఇంట్లో ఉన్న కొడుక్కి కనీసం ఒంట్లో బాలేదని కూడా మీకు తెలియదు, చిచి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే లోపలికి వెళ్ళిపోతుంటే, ఇదేంటబ్బా, ఏంటి కన్నగాడికి జ్వరం వచ్చిందా, అందుకేనా పొద్దున్నుంచి బయటికి రాలేదు, వాళ్ళు కాలేజీకి కూడా వెళ్ళలేదు. ఛే, నాకు ముందే తెలుసుంటే ట్యాబ్లెట్ తెద్దాను కదా వాడికి. వీళ్ళొక్కళ్ళు నలుగురు ఉన్నారు, కానీ ఒకటి కొంట్లో బాగోపోతే మిగతా ముగ్గురు కూడా నోరు తెరవకుండా ఏమీ చెప్పరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఛే, పోన్లే, మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది కదా, తను చూసుకుంటుందిలే కన్నా అని అనిక నారాయణ అయితే మనసులో అనుకుని ఇక మహాలక్ష్మి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి, కన్నా కన్నా ఎక్కడున్నావురా అని కన్నా కోసం వెతికి, రే ఇక్కడున్నావా అని కన్నా దగ్గర అయితే అలా కూర్చుని ఉండిపోతుంది మహాలక్ష్మి. వదినా వచ్చేసావా, నేను చూడగానే నాకు అసలు నీరసం మొత్తం పోయింది వదినా. ఎందుకు వదినా వెళ్ళిపోయావు, ఉండొచ్చు కదా వదినా, లగేజ్ తెచ్చుకోలేదు అంటే ఉండరా మీరు. లేదురా కన్నా, నేను వెళ్ళాలి, మొన్నే కదా హాస్టల్లో జాయిన్ అయ్యాను, 3 months అడ్వాన్స్ కూడా కట్టి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేస్తే అంతా వేస్ట్ అయిపోతుందిరా కన్నా, నీకు ఒంట్లో బాగాలేదని నేను చూద్దామనే వచ్చాను రా అని మహాలక్ష్మి చెప్పేసరికి, సరే వదినా, నా కోసమైనా వచ్చారు, చాలా థ్యాంక్స్ అని ఇక కన్నా చెప్పడంతో మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదేంటమ్మా మరి, పర్లేదా ఇవాళ ఆఫీస్ లేదా నీకు, ఇలా వచ్చేసావు. పర్లేదు పెద్ది, లీవ్ పెట్టి వచ్చాను, ఇచ్చారు వాళ్ళు. కొంచెం మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ బంధువులకి ఒంట్లో బాగాలేదు, చూడ్డానికి వెళ్ళాలి అని చెప్పి మా ఓనర్తో మా బాస్తో చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను పెద్ది అని మహాలక్ష్మి చెప్పేసరికి, సరేనమ్మా కూర్చో, మంచి కాఫీ పెట్టి తీసుకొస్తాను అని ఇక పెద్ది అయితే లోపలికి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాడు. ఇక మహాలక్ష్మిని అక్కడ చూసిన చక్రి కేశవ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటండి మీరు వచ్చేసారా అని కేశవ అడిగేసరికి, లేదు కన్నాకి ఒంట్లో బాగాలేదు కదా, కన్నాని చూసి వెళ్దామని వచ్చాను, వాడు నా మీద బెంగ పెట్టుకున్నాడని నాకు అర్థమైంది, అందుకనే వాడితో కొంచెం టైం స్పెండ్ చేస్తే వాడు మళ్ళీ సెట్ అయిపోతాడే, ఫీవర్ కూడా తగ్గుద్ది కదా అని వచ్చాను అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే కేశవకి చెప్పడంతో, ఛే ఈవిని చూసి మొత్తానికి ఇక్కడికి వచ్చేసిందేమో అనుకున్నాను, అయితే కన్నగాడి కోసం వచ్చిందా, పోన్లే, కనీసం ఈవిని ఇంట్లో చూసినంత కన్నా కొంచెం హ్యాపీగా ఉంది నాకు అని ఇక చక్రి అయితే మనసులో అనుకుంటాడు. ఇక పెద్ది అయితే కాఫీ పెట్టి తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇవ్వడంతో మహాలక్ష్మి అయితే కాఫీ తాగి, అబ్బా పెద్ది, నీలాగా ఎవ్వరు కాఫీ పెట్టలేరు తెలుసా, ఎంత బాగా పెడతారో తెలుసా మీరు, మా హాస్టల్ దగ్గర తాగి చిరాకు వచ్చింది, అసలు అది కాఫీ లాగా కూడా ఉండదు, ఏదో వాటర్లో పాలేసి కలిపినట్టు తిప్పి పడేస్తారు, ఏంటో అస్సలు బాగోదు తెలుసా పెద్ది, నీ వంటల్ని చాలా మిస్ అవుతున్నాను పెద్ది, మరి ఎందుకమ్మా వచ్చేయచ్చు కదా, అలా ఆడడానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు తెలుసా అమ్మా అని ఇక పెద్ద చెప్పడంతో, నాకు తెలిసి పెద్ది నువ్వు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ముందుకు రారని, కానీ కన్నగాడు మీ ఎవరు సరిగ్గా చూసుకోవట్లేదని బాధపడి నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పాడు, అందుకే వీడికి ఒంట్లో బాలేదని నాకు తెలిసి ఇక్కడికి వచ్చాను, అయినా మీరన్నా చెప్పాలి కదా పెద్ది, సాయంత్రం ఫోన్ చేశారు, వీడికి బాగాలేదు అని మీరన్నా చెప్పాలి కదా అని మహాలక్ష్మి అంటుంటే, చెప్దామని అనుకున్నానమ్మా, కానీ నువ్వు ఇక్కడికి రావడానికి భయపడుతున్నావు కదా, మళ్ళీ ఇక్కడికి పిలిచి నేను భయపెట్టడం ఎందుకు, నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని, నా మాట నీకు కారణం లేక ఖచ్చితంగా వస్తావని, నీకు ఇష్టం లేకపోయినా వస్తావని వద్దన్నానమ్మా, నేనేం మాట్లాడలేదమ్మా అని చెప్పేసి ఇక
పెద్ది చెప్తుంటే, అయ్యో పెద్ది, కన్నాకి ఇంత జ్వరంగా ఉంది, నా మీద బెంగ పెట్టుకున్నాడని తెలిస్తే నేను రాకుండా ఉంటానా చెప్పు. నాకు కన్నాగాడు అంటే చాలా ఇష్టం. ఒక తమ్ముడు ఎలా ఉంటాడో నాకు కన్నాగాడిని చూశాకనే అర్థమైంది. వదినా వదినా అంటూ అస్తమాను నా వెనకతలే తిరుగుతూ ఉంటాడు పాపం వీడు. అలాంటిది నేను లేకపోతే బెంగ పెట్టుకోడా మరి? సరే పెద్ది, వీడు నేను గుడికి వెళ్తాం. ఏరా, జ్వరం తగ్గింది కదా నీకు? అయ్యో, మొత్తం తగ్గిపోయింది వదిన. నువ్వు రావడం వల్ల నేను చూశాక నాకు ఒంట్లో ఉన్న జ్వరం అంతా పోయింది అని ఇక కన్నా చెప్తుంటే, సరే నువ్వు రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. నేను తీసుకువెళ్ళనా అని ఇక చక్రి అడుగుతుంటే, ఏం అవసరం లేదు, నేను వదిన ఆటోలో వెళ్తాం. అయినా నీకు కార్ లేదు కదా, కార్ వచ్చాక అప్పుడు చూద్దాంలే. నేను వదిన ప్రస్తుతానికి బయట ఆటోలో వెళ్ళిపోతాము అని ఇక కన్నా చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయి రెడీ అవుతూ ఉంటాడు. ఏవండి ఏవండి అని ఇక చక్రి అయితే మహాలక్ష్మి పిలుస్తుంటే మహాలక్ష్మి మాత్రం పలక్కుండా సైలెంట్గా కూర్చుని ఉంటుంది. రే, ఎందుకురా మాట్లాడకు, ప్రస్తుతానికి తను నీ మీద ఇంకా కోపంగానే ఉంది. ఆ కోపం తీరేదాకా నువ్వేం మాట్లాడకని అర్థమవుతుందా నీకు? తన కోపాన్ని రెచ్చగొట్టకు. ఏమన్నా పనులుంటే తనకి ఇష్టం వచ్చిన పనులే చెయ్యి, పిచ్చి పిచ్చి పనులు చేయకు అని చెప్పేసి ఇక కేశవ అయితే చక్రికి చెప్పడంతో, సరేరా సైలెంట్గానే ఉంటానులే, అర్థమవుతుంది తను మాట్లాడకపోవడం వల్ల అర్థమైపోతుంది నాకు తనకు నా మీద చాలా కోపంగా ఉందని. ఇంకా కోపం తీరితే కానీ తనతో మాట్లాడదు. ఇప్పుడు తిరుగుతుంది ఏంటి ఆ కోపం అని ఇక చక్రి అయితే కేశవకి చెప్పడంతో, తగ్గిపోద్దురా, కోపం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజుల్లో ఉండదు, తగ్గిపోతుంది, కంగారు పడకు అని కేశవ చెప్తాడు ఇక చక్రి కోసం. రే కన్నా, పద గుడికి వెళ్దామని ఇక మహాలక్ష్మి మరియు కన్నా అయితే గుడికి వెళ్ళి చాలా ఆనందపడుతూ ఉంటారు. వదిన, నువ్వు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది వదిన. నువ్వు రావడం వల్లే నాకు జ్వరం మొత్తం తగ్గిపోయింది. నిజంగా నువ్వు లేకపోతే అసలు నేను ఏమైపోతానో నాకు తెలియదు వదిన. నువ్వు ఉన్నన్ని రోజులు నాకు తెలియలేదు, కానీ నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాక నేను చాలా మిస్ అయ్యాను వదిన. అదేంట్రా కన్నా, ఎందుకు నన్ను అంతలా మిస్ అయ్యావు? లాస్ట్ టైం కూడా నేను మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 4 days రాలేదు కదా, మరి అప్పుడెలా ఉన్నావురా? అప్పుడు జ్వరం రాలేదు కదా, అప్పుడు నీతో పాటు చక్రియానే ఉన్నాడు. నువ్వు వెళ్తే మళ్ళీ మా ఇంటికి తిరిగి వస్తావని నమ్మకం ఉందదినా, కానీ ఇప్పుడు ఆ నమ్మకం లేదు కదా వదినా. మా అన్నయ్య చక్రియానే చేసిన పనికి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ తిరిగి వస్తావో రావో అని బెంగ వచ్చేసి బెంగ పెట్టేసుకున్నాను, అలా ఎలా అయిపోయిందిలే వదినా అని చెప్పేసి ఇక కన్నా చెప్పడంతో, చచ్చే ఎందుకు అలా అనుకుంటావు? అనుకోకపోతే ఏం చేయమంటావు వదినా? మా ఇంటికి గాయత్రి వదిన రావాలి, కానీ ఆవిడ వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోయావు, ఇంకా మా ఇంటికి అసలు మహాలక్ష్మి అదృష్టమే లేదేమో అని ఇక కన్నా అంటుంటే, అప్పుడే ఇక తయారవుతూ వస్తుంది. ఓ ఏంటమ్మా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయావంట కదా, అందుకని నా కూతుర్ని వీళ్ళ ఇంటికి ఇవ్వనని చెప్పాను. వీళ్ళ తొక్కలో కుటుంబం, వీళ్ళ కుటుంబం గురించి ఎవరికి తెలీదు, ఇంటింటికి తెలుసు, వీధి వీధికి తెలుసు. వీళ్ళు అసలు మంచి వాళ్ళే కాదు. మళ్ళీ నాటకాలు ఆడుతున్నారు, నా కూతురు కావాలంట, నా కూతురు అని చెప్పేసి తయారు అంటుంటే, ఆపుతారా మీరు? నేను వెళ్ళిపోయాను, కానీ నాకు జాబ్ కోసమని దూరంగా అయిపోయింది ఇల్లని అక్కడ దగ్గరగా తీసుకుని ఉంటున్నాను. వీళ్ళని కలవడానికి ఇప్పుడు వచ్చాను. అయినా మీకేంటి నొప్పి? నేను ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నేను వీళ్ళతో కలిసే ఉంటున్నాను కదా. మీ కూతురులాగా ఒకళ్ళని మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేదు కదా. మీకులాగా తల్లిదండ్రులు ఉంటే ఇంకా సమాజం బతికినట్టే. పాపం గాయత్రి తన జీవితం తనే నాశనం చేసుకుంది. అయినా ఇంకో మాట మాట్లాడకండి అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే, ఏం మాట్లాడినా ఏం మాట్లాడకపోయినా నిజం జరిగినట్టే చెప్పుకుంటారు కదా జనాలు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావని ఇక్కడ అందరికీ తెలుసు, నువ్వెందుకు వెళ్ళావన్న కారణం కూడా అందరికీ తెలుసు. ఇంకా కవర్ చేసుకోవడానికి ట్రై చేయకు అని తయారు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతేలే వదిన, ఆవిడ్ని పట్టించుకోకండి. మా ఇంటికి వచ్చే కోడలు జాతకాలు అంతే. గాయత్రి రోజున రావాలి, కానీ రాకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతే ఇంకా ఆ ఇల్లు మళ్ళీ పాత చీకటి కొంపలానే తయారవుతుంది వదిన. మీరు ఉన్నప్పటి నుంచి ఆ ఇంటికి ఒక వెలుతురులాగా మంచి చాలా హ్యాపీ బాండింగ్ ఉంది ఆ ఇంట్లో. మీరు వన్స్ బయటికి వెళ్ళిపోయాక ఆ ఇంట్లో అసలు ఉండబుద్ధి కావట్లేదు వదిన. అయినా ఆవిడ చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు కదా అని కన్నా అంటుంటే, రే కన్నా, నీ కోసం నేను తిరిగి వచ్చేస్తాను రా, చెప్తాను, వచ్చి అప్పుడు చెప్తాను నీ తయారు గారి సంగతి అని. ఇక మహాలక్ష్మి అయితే గుడి దగ్గర నుంచే ఇంకా రూమ్కి వెళ్ళిపోతుంది. రూమ్కి వెళ్ళిపోయి ఇక బ్యాగులు సర్దేసుకొని చెక్అవుట్ చేసి ఇక మళ్ళీ వీళ్ళింటికైతే వచ్చేస్తుంది. అన్నయ్య అన్నయ్య అని గట్టి గట్టిగా అరుస్తాడు. కన్నా అయితే, ఏంట్రా ఏమైంది, అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావని ఇక పెద్ది కేశవ చక్రి ముగ్గురు వస్తుంటే, ఏంటమ్మా మహాలక్ష్మి, చెప్ప చేయకుండా బయటికి వెళ్ళిపోయావు అనుకున్నాను, బ్యాగ్ పట్టుకుని వచ్చావా అమ్మ? చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇక పెద్ది అంటుంటే,
ఇంకా చక్రి కూడా అందరూ చూసి అబ్బా చాలా బేగా వచ్చేసిందని చెప్పేసి కళ చూస్తూ ఉండిపోతారు మహాలక్ష్మిని. రామ్మ లోపలికి రామ్మ మహాలక్ష్మి అని ఇక పెద్ద అయితే పిలుస్తుంటే, ఒక్క నిమిషం పెద్ది, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వాలి. నేను తిరిగి వచ్చాను అని తెలియాలి కదా. వెళ్ళిపోయినప్పుడు తెలిసిందంట, అందుకని తిరిగి రావడం కూడా కొంచెం గట్టిగా తెలియాలంటే ఒక మాత్రం సౌండ్ ఉండాలి అని ఇక మహాలక్ష్మి అయితే గట్టి గట్టిగా కన్నాన్ని డప్పులు కొట్టమని చెప్తుంది. అప్పుడే ఇక తయారు వాళ్ళ కుటుంబం అయితే బయటకు వస్తారు. ఏంటి ఏదో గోల డబ్బులు కొడుతున్నారేంటి, పని పట్ట లేదా మీకు మధ్యాహ్నాల సమయంలో అని చెప్పేసి ఇక తయారు అడుగుతుంటే, మీకోసమే కొట్టిస్తున్నామండి. మీరు పొద్దున్న ఏదో శబదాలు చేసి మాటలు మాట్లాడారు కదా గుళ్ళో ఉన్నప్పుడు. నేను ఆల్రెడీ లగేజ్తో పాటు ఇంటికి వచ్చేసాను. మీకు తెలియాలి కదా, మీ కూతురే పాప మీ ఇంట్లో అందుకే ఇవ్వలేదని బాధపడిపోతున్నారు కదా. అసలు మీ కూతురు అక్కడ ఎలా ఉందో ముందు తెలుసుకోండి. కళ్ళ ముందు ఉండే కుటుంబానికి ఇవ్వడం గొప్ప, దూరంగా ఉండి ఏమైపోతుందో నా కూతురు అని బాధపడిపోవడం గొప్ప, మీరే ఆలోచించుకోండి. అయినా నేను వెళ్ళిపోయింది ఆఫీస్ కోసం వెళ్ళాను, మీ ఏదో మాటలు పడలేక కాదు. ఈ కుటుంబం లాంటి కుటుంబం ఈ ఊర్లో ఇంకోటి ఉండను కూడా ఉండదని నేను 100కి 100% గ్యారంటీ ఇచ్చి చెప్తాను. కానీ మీరు ఇలా చెప్పగలరా? మీరు చెప్పలేరు. పెద్ది అయితే ఒక తల్లిలాగా తండ్రిలాగా రెండు తానే అందరినీ హ్యాపీగా చూసుకుంటాడు. మీకు అలాంటి ఇక అల్లుడు ఎలా ఉండడో నాకైతే తెలియదు, కానీ చక్కెరతో పోలిస్తే పెద్దియే చాలా గ్రేట్. అలాగే మీకు అల్లుడు ఉన్నాడు కదా, అల్లుడితో పోలిసిన పెద్దియే చాలా గ్రేట్. డబ్బుల విషయంలో సంగతి పక్కన పెట్టండి. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు, కానీ గుణం ఎప్పటికీ ఉండేది. మీరు మా పెద్దిని వద్దని వేరే వాడిని ఎదిగించి పెళ్లి చేశారు కదా. ఏమైంది ఏంటో పాపం, ఒకసారి కనుక్కొని తెలుసుకోండి. అయినా నాకు ఏదో వాదించే టైం లేదు. నేను మా కుటుంబంతో హ్యాపీగా గడపాలి, అర్థమవుతుందా? ఇంకొకసారి కానీ మా కుటుంబంలోకి వచ్చి ఏళ్ళు పొలలు పెట్టాలని చూసారంటే మాత్రం మర్యాద దక్కదు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి తయారుకి వార్నింగ్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. తయారు అయితే ఇక అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి పిల్ల నాకు తౌంటరేసింది, నా చెవుల నుంచే బాగా గట్టిగా వినిపించి నొప్పి వస్తున్నాయి అని చెప్పేసి ఇక తయారు అయితే మనసులో అనుకుంటుంది మహాలక్ష్మిని చూస్తూ. సర్లేవే, మనకెందుకు ఆ పిల్లతోటి, చదువుకున్న పిల్లతో మనకు అవసరమా, కదా పోదాం అని తయారుని వాళ్ళ భర్త అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. వదిన ఎంత బాగా సమాధానం చెప్పావో తెలుసా, ఆవిడకి ఎంత బాగా కౌంటర్ ఇచ్చావో తెలుసా, నేను చూస్తుంటే చాలా గర్వపడ్డాను వదిన నేను అని కన్నా అంటుంటే, అవునమ్మ మహాలక్ష్మి, ఆవిడకి బుద్ధి వచ్చేలా చేశావు ఇక్కడికి వచ్చేసి. లేదు పెద్ది, నేను ముందే వద్దాం అనుకున్నాను, కన్నగాడి హెల్త్ బాగాలేదని పొద్దున్న వచ్చాను, కానీ నాకు వాడి మాటలు విన్నాక ఇక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ ఇదిగో గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటుంటే ఈవిడ ఎదురయ్యింది, అందుకని ఈవిడికి తగ్గట్టు బుద్ధి చెప్పాలని ఇప్పటికిప్పుడే వెళ్ళి బ్యాగ్ మొత్తం సర్దేసుకుని వచ్చాను, అందుకే నీకు చెప్పా చేయకుండా వెళ్ళిపోయాను పెద్ది అనిక మహాలక్ష్మి చెప్పడంతో, పర్లేదులేమ్మా, వెళ్ళినా తిరిగి వచ్చావు కదా, నాకు అది చాలు. సరే పెద్ది, ఆకలేస్తుంది, కొంచెం నా కోసం ఏమైనా చేస్తావా అని మహాలక్ష్మి అడిగేసరికి, ఇదిగో నీకోసం వెంటనే చిటికలు నేను చికెన్ కర్రీ వండి పెడతాను అని ఇక పెద్ది లోపలికి వెళ్ళిపోయి గబగబా వంట చేస్తూ ఉంటాడు. ఇక చక్రి అయితే అలా మంచం మీద కూర్చుని ఉంటాడు. హలో, ఈ రూమ్ మీద అనుకుంటున్నారా? ఈ రూమ్ నాది. ఏంటండి, అంటే మీరు నిజంగానే వచ్చేసారా? అవును, ఏమో ఆ తయారు అన్న మాటలకి కోపం వచ్చి ఏదో బుద్ధి చెప్దామని లగేజ్ పట్టుకున్నట్టు యాడ్ చేశారేమో అనుకున్నాను, కానీ నిజంగానే వచ్చేసారా? మిమ్మల్ని రప్పించడానికి ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఎన్నిసార్లు చెప్పాలో అని నేను ఆలోచిస్తున్నాను అని చక్రి చెప్పడంతో, హలో, అంత సీన్ ఏం లేదు, నేను మీకోసమేం రాలేదు, కన్నాగాడి కోసం వచ్చాను, పెద్ది కోసం వచ్చాను. అయినా మీరు చేసిన పని నేను మర్చిపోలేను ఎప్పటికీ. వెళ్ళండి, నా రూమ్ నుంచి బయటికి వెళ్ళండి అని ఇక మహాలక్ష్మి చెప్పేసరికి, ఇదిగోండి ఇప్పుడే వెళ్ళిపోతాను, ఒక్క క్షణం కూడా ఉండను, మీరుంటే అసలు ఈ రూమ్లోకి కూడా రాను నేను అని ఇక పరిగెత్తుకుంటూ చక్రి బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి అన్నయ్య, వదిన బయటికి గెంటేసిందా ఏంటి? రేయ్, మీ వదిన గంటలేదురా, నేనే బయటికి వచ్చేసాను, తను ఉన్న చోట నేను ఎక్కువసేపు ఉండను అని ఇక చక్రి చెప్పడంతో, అది నీ వల్ల అవుతుందా ఏంటి అని కేశవ అంటాడు. అలవాటు చేసుకుంటాను లేరా, నన్ను చూసి భయపడే ఇంటికి రావడం మానేసింది కదా తను, ఇప్పుడు వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉంటాను నేను అని ఇక చక్రి చెప్తాడు. అది నా తమ్ముడు అంటే అలానే ఉండాలి అని పెద్ద చెప్పడంతో ఇక మహాలక్ష్మి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది. ఇక అందరూ కూర్చుని హ్యాపీగా తింటుంటే చక్రి మాత్రం అలా పక్కన కూర్చుని ఉంటాడు. నారాయణ ఏమో నన్ను పిలుస్తారేమో అని బయట నుంచి చూస్తూ ఉంటాడు.
అబ్బా ఎంత బాగా ఉండవు పెద్ది, హాస్టల్లో తిని చిరాకు వచ్చింది తెలుసా అని మహాలక్ష్మి అంటుంటే, అవునది నా అక్కడ చిరాకు వచ్చినా ఇంత పెట్టుకున్నావు అని కన్నా అడగడంతో, రేయ్ నోర్మి, ఎంత తింటే నీకేంటి, తినని తనని అని ఇక పెద్ది అంటాడు. పర్లేదులే పెద్ది అననివ్వు, నేను తినలేక చచ్చాను తెలుసా హాస్టల్లో. ఇక్కడ ఫుడ్ సూపర్ ఉంది, నువ్వు పెట్టిన ఫుడ్ తింటే ఇంకా లావ్ అయిపోతాను తెలుసా పెద్ది, అందుకే అదొక రీజన్ తోటి ఇంటికి వచ్చేసాను తెలుసా అని మహాలక్ష్మి చెప్పడంతో, పోన్లేమ్మా నువ్వు ఇంటికి వస్తావని తెలిస్తే ఎప్పుడో వండి పెట్టేవాడిని కదా నీకోసం చికెన్ మటన్ అని ఇక పెద్ది చెప్తాడు మహాలక్ష్మికి. సరే పెద్ది వచ్చేసాను కదా, నా కోసం వండదు కర్లే తర్వాత అని మహాలక్ష్మి చెప్తుంది. అప్పుడే మెల్లగా నారాయణ అయితే వస్తాడు. మహాలక్ష్మి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి నన్ను చూస్తున్నారు, ఆకలేయట్లేదా, కూర్చుని తినండి అని మహాలక్ష్మి అంటుంటే, ఏమో తప్పు నా వల్లేక జరిగింది, కోపంగా ఉన్నావేమో అని లోపలికి రాలేదు అని నారాయణ అంటుంటే, మీ మీద కోపం పోయిందిలే కానీ కొంచెం నెక్స్ట్ టైం మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకుని మాట్లాడండి, ఇదిగోండి ప్లేట్లో పెద్ది పెట్టేసి ఇవి తింటారు అని మహాలక్ష్మి చెప్పడంతో ఇక పెద్ది అయితే ప్లేట్లో అన్నం కూర అన్నీ వేసిస్తాడు. ఎరా చక్రి నువ్వు తినవా అని ఇక పెద్ది అడుగుతుంటే, అందరినీ తినమని చెప్తున్నారు కానీ నన్ను మాత్రం ఎవరు తినమని అడగలేదు కదన్నయ్య, అందుకనే మూలని కూర్చున్నాను, మీ అందరూ కలిసి తింటారు కదా ఎప్పుడో, మళ్ళీ నేను ఎందుకులే అని మధ్యలోకి రాలేదని చెప్పేసి ఇక చక్రి అంటుంటే, రే నువ్వు లేకుండా ఎప్పుడైనా తిన్నామా, అందరం కలిసే కదా తింటాం, మహాలక్ష్మి వచ్చినప్పటి నుంచి అలాగే కదా తింటున్నాము, ఎందుకని ఇప్పుడు నేను వేరు చేసినట్టు మాట్లాడతావు, నన్ను వేరు చేశారు కదన్నయ్య, ఇప్పుడు దాకా మీరు తిన్నారు, కనీసం నన్ను అడగను కూడా అడగలేదు, నారాయణ లోపలికి వచ్చాకనే నన్ను అడిగారు అని ఇక చక్రి అంటుంటే, మీరు చేసిన పనికి చాలా మంచి అవార్డు ఇస్తాం మరి, సర్లే పెద్ద కూర్చోమని చెప్పు అని మహాలక్ష్మి చెప్పడంతో, రా మహాలక్ష్మి సపోర్ట్ చేసి నీకు ఇమ్మని చెప్పింది కదా, పర్మిషన్ ఇచ్చి కదా అని ఇక పెద్ద అయితే ప్లేట్లో అన్నం పెట్టి చక్రికి పెడతాడు. ఇక అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఇంకా భోజనం అయితే చేసేస్తారు. ఎవరికి వాళ్ళు ఇంక పడుకుని తర్వాత మార్నింగ్ అయితే లెగుస్తారు. ఇక మహాలక్ష్మి అయితే ఇంకా ఇంట్లో అందరితో మాట్లాడి బాయ్ చెప్పి చక్రికి మాత్రమే చెప్పకుండా వెళ్ళిపోతుంది. అదేంట్రా నీకు మాత్రం చెప్పకుండా వెళ్తుంది అంటే నీ మీద ఇంకా కోపం తగ్గలేదేమో అని ఇక కేశవ అంటుంటే, ఏం చెయ్యనురా, హాస్టల్కి వెళ్ళాను, సారీ చెప్పాను, చాలా చేశాను, అయినా తనకి ఇంకా కోపం తగ్గలేదంటే నేను దూరంగా ఉండడమే మంచిదేమో రా అని చెప్పేసి ఇక చక్రి అంటుంటే, రే దూరంగా ఉంటే తనకి ఎప్పుడు దగ్గర అవుతావురా, తనని ప్రేమిస్తుందన్న విషయం ఎప్పుడు చెప్తావురా, తనకి క్లోజ్ అవ్వవా, ఎప్పటికి ఇలాగే దూరంగా ఉండిపోతావా, తన కోపం తీరేలాగా తనకి ఏదో ఒకటి కొనివ్వడము, తనకి సర్ది చెప్పడమో చెప్పరా, అప్పుడే తను కోపాన్ని మర్చిపోతుంది. ఎవరు కోపాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోలేరురా, తనకి నచ్చింది ఏదన్నా కొనివ్వు సరేనా అని ఇక కేశవ చెప్పడంతో, సరేరా అదే చేస్తాను అని ఇక చక్రి చెప్తాడు. ఏం కొంటే బాగుంటుంది అని ఇంకా చక్రి అయితే ఆలోచించి బట్టల షాప్కి వెళ్ళి ఇక తన కోసం చీర అయితే తీసుకుంటాడు. చీర అయితే ఆవిడ చాలా బాగుంటుంది, మొన్న పింక్ శారీ కట్టుకున్నప్పుడే ఫ్లాట్ అయిపోయాను, మళ్ళీ ఈ శారీ గ్రీన్ శారీ కొనిద్దాము అని ఇక చీరలు కొనడానికి అయితే షాప్కి వెళ్ళి ఇక గ్రీన్ కలర్ శారీ అయితే మహాలక్ష్మి కోసం తీసుకుంటాడు చక్రి. కానీ తనకిస్తే మళ్ళీ తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని భయపడి ఇక తనకి ఇవ్వకుండా ఒక పక్కన పెట్టేస్తాడు చక్రి అయితే. ఇక చక్రి అయితే తీసుకొచ్చాడని గమనించిన మహాలక్ష్మి అయితే చక్రి బయటికి వెళ్ళిపోయాక కవర్ తీసి ఓపెన్ చేసి చూస్తుంది. అందులో గ్రీన్ శారీ ఉండడంతో, అంటే ఇది నా కోసమే కొన్నారనమాట, నేను తిడతానేమో అని నాకు ఇవ్వకుండా అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయారా, స్వీట్, కానీ నేను ఎప్పుడో క్షమించేశాను మిమ్మల్ని, కావాలని ఆట పట్టిస్తున్నాను అని ఇక మనసులో అనుకుని ఆ చీర అయితే తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక చక్రి ఇంటికి వస్తాడు. హే ఇక్కడ కవర్ పెట్టాను, కవర్ ఏది అని గట్టిగా అరుస్తుంటే, ఏమో ఎవరికి తెలుసు, అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఎవరు తీసుకుంటారు ఎవరికి తెలుసు అని మహాలక్ష్మి అయితే ఇక చక్రిని చూడకుండా మాట్లాడుతుంటే, ఏవండి మీరు ఇలా మాట్లాడకండి, ఏమో అండి ఎవరు తీసారో నాకేం తెలుసు అని ఇక మహాలక్ష్మి అంటుంటే, అబ్బా ఇక్కడే పెట్టారు అన్నయ్య, మీరు ఎవరన్నా తీసారా అని చక్రి అడుగుతాడు. లేదు మేమెవరం తీయలేదు అని పెద్ద చెప్పడంతో, అబ్బాయి ఎక్కడ పెట్టేశాను ఇప్పుడు అని చక్రి అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. మహాలక్ష్మి ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.